ఏం చెప్తారు, ఏం అడుగుతారు అనేంత వరకు వచ్చాం. ఈరోజు పలు ప్రశ్నలు. రండి, లెట్స్ మీట్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ప్రారంభం అయితే నిన్న నేనొక స్నేహితుడిని కలుసుకున్నాను. ఆయన అన్నారు, అశ్విన్ అడగండి చెప్తాం, పలు కార్యక్రమాలు మనం చేశాం, మీరు బ్రదర్ జగన్ చేశారు, ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఆ విధంగా లేవు, ఒక వ్యత్యాసంగా ఉన్నాయి. బేసిక్గా నాకు డీపర్గా లేకపోయినా ఇంకా తెలుసుకోవాలి బైబిల్ అని కొంచెం సహాయంగా ఉంది అని. సో ప్రశ్నలోనే ఒక విషయం ఉందని చాలా గట్టిగా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడని అనుకుంటున్నాను. నేను కమెంట్స్ చూశాను క్రింద. అందులో ఒకరు రాశారు, అశ్విన్ బాగా అడుగుతున్నాడు. అలాగా. అప్పుడు ప్రశ్నలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేది కూడా నేను చూస్తూ ఉన్నాను. క్రింద కమెంట్స్ రాస్తూ ఒకరు అన్నారు, ఆయన బాగా ప్రశ్నలు అడుగుతున్నాడండి. అప్పుడు ఒక మంచి జవాబు రావడానికి మంచి ప్రశ్న ఉంటేనే కదా వస్తుంది. ఇంతవరకు మీరే అడుగుతుండారు, ఇప్పుడు అందరూ మనల్ని అడగడం ప్రారంభించారు. నాకెలా ఇంకొక ఇన్స్పిరేషన్ వస్తుందంటే ఆ ప్రశ్న అడగడం, అడిగేలా చేయడం పరిశుద్ధాత్మ అనుకున్నప్పుడు నాకు ఇంకా అదేమంటే ఎలా ఇలాంటి థాట్స్ వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. బైబిల్లో వచ్చి ఇది ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చేటువంటి ఒక పుస్తకం. అంటే టోటల్ బైబిల్ను మానవ సమాజానికైనా జవాబు. అప్పుడు ఇందులో చాలా ప్రశ్నలు వచ్చి ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఉంటాయి. నేను చెప్తాను. మత్తయి 24:3 శిష్యులు ప్రశ్న అడుగుతారు, నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి. ఈ ఒక్క ప్రశ్నే 2000 సంవత్సరాలుగా సంఘాన్ని ఫెయిత్లో నుంచోబెట్టి ఎలాగని అడిగితే తిరిగి యేసు వచ్చేప్పుడు జరిగే సంభవాలను ఆయన తెలియజేస్తాడు. ఆ జవాబు. కానీ అంతకుముందు శిష్యులను చూడండి, ఇటువంటి ప్రశ్నలు అడిగారనే ఉండదు. ఇంతటి జ్ఞానమైన వాళ్ళడిగిన ప్రశ్నలన్నీ మేమన్నీ వదిలొచ్చామే, మాకేం దొరుకుతుంది, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఈయన వెనుక మనం ఎందుకు వెళ్తున్నాము, నేను లెఫ్ట్ లో ఉంటానా, రైట్ లో ఉంటానా, లెఫ్ట్ లో ఉంటానా, ఇదే విధమైన ప్రశ్నలు ఉంటాయి. అయితే కొన్ని ప్రశ్నలు వచ్చి ఎంతో స్పిరిచువల్ గా డెప్త్ గా ఉంటుంది. ఆ ప్రశ్నలకైన జవాబే ఎంతో ప్రాముఖ్యమైనవి. బైబిల్లో ఉండే కొన్ని విషయాలలో ఇందులో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకైన జవాబే మనకు స్పందనగా మారాయి. సో అలాగైతే ఆ ప్రశ్నలు ఎంత ఇంపార్టెంట్. నేనొక పుస్తకం ఇందులో నాకు ఆశ్చర్యమైంది. ఆ పుస్తకము ప్రశ్న జవాబుల పుస్తకం. మలాకి పుస్తకము మనము ఒకవేళ రానున్న రోజుల్లో చదువుతున్నాం. అవును. అయితే అందులో ఎంతో ఉంది. 8 ప్రశ్నలు ఉంటాయి అందులో. 8 ప్రశ్నలకు దేవుడు జవాబు ఇవ్వటమే ఆ పుస్తకంలో ఉంది. సో ఆ విధంగా ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. విడిగా ఒక సిరీస్ మనం మలాకిని చేయొచ్చు. 8 ప్రశ్నలు 8 ఎపిసోడ్లుగా చేయొచ్చు. చేద్దాం. ఒక్కో ప్రశ్నకు ఒక జవాబు ఉంది. అవును. ఈ రోజు అదేలాంటి ఒక ప్రశ్న, ఈ ప్రశ్న ప్రేక్షకులు వేశారు. ఒకవైపున అదియు దాటి ఈ చాప్టర్లో క్రైస్తుతో ఉన్నవారే ప్రశ్నిస్తున్నారు. ఇదొక వ్యత్యాసమైన కోణంలో మనం చూడాల్సి ఉంది. ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, ఒక పెన్ను పుస్తకం తీసుకోండి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది అర్థం చేసుకుంటే చాలా విషయాలు మన లైఫ్లో సాల్వ్ అవుతాయి. జాన్ చాప్టర్ 14. జాన్ చాప్టర్ 14 తీసుకోండి. ఈ జాన్ చాప్టర్ 14 అనేది ఒక ప్రాఫిటిక్. జానే ఒక ప్రాఫిటిక్, ఎందుకంటే ఆయన పాత్మాస ద్వీపంలోకి వెళ్లి రాశాడు, రెవల్యూషన్ రాశాడు. ఇక్కడ ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు. ఇందులో జాన్ చాప్టర్ 14లో గమనిస్తే క్రైస్తు ఒక విషయం ఆశ్చర్యకరంగా ప్రారంభించి 3 డిసైపుల్స్ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ చాప్టర్ని ముందుగా మనం అనుకరించాలి, ఎందుకంటే మనం చాలాసార్లు రెవల్యూషన్ మాట్లాడుతున్నాం, టచ్ చేస్తున్నాం. అయితే ఎలా మనం జాన్ అనే క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోవచ్చు అనేదే ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్తున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయమని. ఇదొచ్చి క్రైస్ట్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఈయన వెళ్ళక ముందుగా ప్రిపేర్ చేస్తున్నాడు, నేను వెళ్ళబోతున్నానని చెప్పి. ఆయన ఎందుకు హఠాత్తుగా ఇలా మాట్లాడుతున్నాడు, ఇంతకు ముందు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే దానికి మనం 13th చాప్టర్ కూడా చేర్చి చదవాలి. 13th చాప్టర్ చేర్చి చదివేప్పుడు దాని ఆరంభంలోనే ఎలా ప్రారంభమవుతుందంటే, యేసుకు ఒక రెవల్యూషన్ దొరుకుతుంది, క్రైస్ట్కే ఒక రెవల్యూషన్ దొరుకుతుంది. ఏం దొరుకుతుందని చూసినట్లయితే 13:3లో ఉంది, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియూ తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియూ దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియూ యేసు ఎరిగి. ఒక ముఖ్యమైన విషయం, ముఖ్యమైన రెవల్యూషన్ దొరికింది. అదేంటంటే మనం వెళ్ళబోతున్నాం. ఒకటి వచ్చింది, మనము హెవెన్ నుండి వచ్చాం. మనమందరము అంతమందిను హెవెన్ నుండి దేవుడు చెప్పే వచ్చాం మనం. బట్ పర్టిక్యులర్గా నేను ఎవరు అనేటువంటి ఒక కార్యము. రెండవది ఈ అథారిటీ. అథారిటీ అంటే ఏంటని చూసినట్లయితే, ఆయన గాలివానను గద్దిస్తున్నాడు, అటు తర్వాత కుష్ఠరోగం స్వస్థపరుస్తున్నాడు, ఈ విధంగా అనేక కార్యాలు చేస్తున్నాడు, సాతాను గద్దిస్తున్నాడు. ఇలా అథారిటీ ఉంది. అయితే ఈ అథారిటీ ఏంటి? తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెనని యేసు ఎరిగి అన్నందుకు అర్థమేంటని అడిగితే, న్యాయం తీర్చే అధికారాన్ని తండ్రి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయనకి.
దీని తర్వాత ఉన్న వాక్యాన్ని మీరు చదివినట్లయితే, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అని ఉంది. ఒక ముఖ్యమైన బాధ్యతనిస్తున్నాడు. జడ్జిమెంట్ నువ్వు చేసుకో అంటున్నాడు. ఓహో. అంటే జడ్జిమెంట్ చేయగలిగినటువంటి ఆ యొక్క, ఇప్పుడు ఇది ఎలా చెప్పేది, మీరు అడ్వకేట్ గురించి చెప్తుంటారు. అడ్వకేట్ గా ఉన్న వ్యక్తి జడ్జిగా మారుతున్నాడు, ప్రమోట్ అవుతున్నాడు, రోలే మారుతుంది. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు జడ్జి అవుతున్నప్పుడు తన యొక్క అడ్వకేట్ అయిన పోస్టింగ్స్ తర్వాత రానున్న అపోస్తులకు కన్వే చేస్తున్నాడు. ఈయన అధికారాన్ని షిఫ్ట్ అవును, నా చేస్తున్నాడు. గొర్రెలను మేపము, నా ఆజ్ఞలు గైకోనండి, నేను చెప్పినవి గైకోనండి, ఇలాగుండండి. అలా చేశారంటే అటు తర్వాత మీరు ఎలాగుండొచ్చు అనే దానికైనా ఎంతో ముఖ్యమైన ప్రిపరేషను అక్కడ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడేవన్నీ చూసినట్లయితే హెవెన్లీ ప్రిపరేషన్గానే ఉంటాయి. నేను వెళ్తాను, మీరు ఉండి చేయండి, మీకు అవసరమైంది పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చెప్తాడు, మీరేం చేయాలి, మీరు ఎలాగుండాలి, ఇటువంటి ఒక ప్రిపరేషన్లోకి నడిపేటువంటిదే జాన్ 14. ఒక హ్యాండ్ ఓవర్ లా ఉంది. అవును, హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఆ హ్యాండ్ ఓవర్ ఎలాగంటే, నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ ముగిస్తున్నాను, దాని సెకండ్ పార్ట్ మీ దగ్గర ఉంది, ఆ ప్రాజెక్ట్కి వీళ్ళని రెడీ చేస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ విషయానికైనా ముందస్తు కార్యాలు ఇక్కడ ఉంటాయి. తర్వాత 2 ప్రిపరేషన్స్ ఉంటాయి ఇందులో పూర్తిగా చదివితే. ఒకటి స్పిరిచువల్ ప్రిపరేషన్, ఏం చేయాలి, ఏది చేయాలి, నువ్వు స్పిరిచువల్గా ఎలాగుండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, సమాధానం అన్నీ ఉంటాయి. తర్వాత వరల్డ్లీ ప్రిపరేషన్, మీరేమేం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది. ఇవి 2 చేర్చి ఇమిడి ఉన్నవే 13th చాప్టర్ తర్వాత వచ్చేవన్నీ కూడా అలాగే ఉంటాయి. జాన్ ఈ 14th చాప్టర్, ఈ 13th చాప్టర్ ఫౌండేషన్ మీరు చెప్పేశారు. 14th ప్రారంభంలో ఒకలా జీసస్ క్రైస్ట్ అద్భుతంగా ఒక విషయం చెప్తున్నాడు. ఆ వర్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది మాత్రమే కాదు, దీన్ని అర్థం చేసుకుంటే ఈ విషయంలో నుండి డిసైపుల్స్ ప్రశ్నలు ప్రారంభమవుతున్నాయి. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆరంభమే అడగండి చెప్తామని. ఇప్పుడు చూడండి, ఈయన చెప్తున్నాడు, వారు ప్రశ్నిస్తున్నారు. ఈ థాట్ నేను యోచిస్తున్నప్పుడు ఈ చాప్టర్ అనుసరించే అప్రోచ్ జనరల్గా చదువుతున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూసేవారు దీన్ని చూసిన తర్వాత వారి అప్రోచే మారుతుందని నేను ఫీల్ అవుతున్నాను. అదిను ఇంకొక విషయాన్ని కూడా మనం ఇందులో అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం మాట్లాడాం, అదేంటంటే ఈ ప్రశ్నను అడిగించడం అనేది మనం చూసినట్లయితే, ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు చూడండి, వీరెవరెవరు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు అనేది సెకండరీగా ఉంచుదాం. ఇక్కడ దీన్ని మీరు బాగా గమనించండి. వీళ్ళని ప్రశ్న అడిగించడానికైనా ఒక సిద్ధపాటును యేసు అంతకుముందు చేసి ఉంచుతాడు. ఒక ప్రిపరేషన్. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ యొక్క కాన్వర్సేషన్ వచ్చి మనం చేసే కాన్వర్సేషన్ గా ఉండదు. సాధారణంగానే మీరు నేను ఎప్పుడునూ ఒక టాపిక్ ని మనము డిసైడ్ చేసుకుంటాం. బట్ ఈ యొక్క కాన్వర్సేషన్ మనకి స్పాట్ లో దేవుడే ఇచ్చేటువంటిది. అనేక కార్యాలు ప్రీ ప్లానింగ్ అంటూ ఏమీ లేదు. ప్రీ ప్లానింగ్ అంతా ఉండదు. మనం ఏం మాట్లాడతామో ఆ టాపిక్ ని మనం చూస్ చేసుకుంటాం, మన ఇద్దరము కూడా. అయితే క్రైస్ట్ దగ్గర మీరు చూసినట్లయితే ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసి ఈయన ఒక విషయాన్ని చెప్తాడు. అది ఏది చెప్తాడని చూస్తే అతను ఏ ప్రశ్న లేవదీయాలో దానికి తగినట్టుగానే ఈయన చెప్తాడు. కరెక్ట్. అతడు చెప్పిన జవాబును బట్టి మరొక కార్యానికి వెళ్తాడు. ఇక్కడ ఈ సంభాషణ ఇలా ఉంచుదాం. వీక్షకులు మరొక విషయాన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది. చదివి చూడొచ్చు. సమరయ స్త్రీతో మాట్లాడతాడు 4th చాప్టర్లో. ఆ సమరయ స్త్రీతో మాట్లాడేప్పుడు చూడండి, వారిద్దరి యొక్క కాన్వర్సేషన్ ఎలాగుంటదంటే, క్రైస్ట్ వచ్చి ఆమె అడిగిన ఒక ప్రశ్నకి జవాబు చెప్పాడు. తర్వాత ఆమె అడగబోయే ఒక ప్రశ్నకు అవసరమైంది ఇక్కడ మాట్లాడతాడు. ఆమె ఏం మాట్లాడాలో ఈయన డిసైడ్ చేస్తాడు. డిసైడ్ చేసి అందులోకైనా లూప్నే ఇక్కడ ఇస్తాడు. అయితే ఆమె ఒక విషయాన్ని చెప్తే దానికైనా జవాబు చెప్పడు తర్వాత ఈయన. ఆ సంభాషణలో ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు ఆ సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని అడగచ్చా అన్నప్పుడు తర్వాత నేనెవరని ఎరిగి ఉంటే నీవు నన్ను అడిగేదానివి. ఈయనేం చెప్పుండాలి, చూడు యూదులు సమరయులు అనేది లేదు, మనమంతా ఒకటే, సమానత్వము సమూహ నీతి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవన్నీ చెప్పడం లేదు, మరొకటి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మార్తాతో మాట్లాడతాడు లాజర్ని సమాధి నుండి లేపకముందు. వారి కాన్వర్సేషన్ చూడండి, ఇదే విధంగా ఉంటుంది. సో క్రైస్ట్ యొక్క కాన్వర్సేషన్ ఎప్పుడు కూడా వారు ప్రశ్నించే రీతిలోనైనా ఒక విషయాన్ని ఆయన ముందుగా మాట్లాడతాడు. వారు ప్రశ్న అడుగుతారు, ఆ తర్వాత జవాబునివ్వడు, మరొక ప్రశ్న అడిగేందులకు మాట్లాడుతూ ఉంటాడు. ఎంతో ఏం చెప్పేది, జ్ఞానం యొక్క పరాకాష్ఠదేవు. ఆ కాన్వర్సేషన్ ఎంతో బాగుంటుంది. అవును, ఇక్కడ కూడా నేను అలాగే చూస్తున్నాను ఈ అధ్యాయం. అవును, ఇందులో చూడండి 14th ఫస్ట్ బిగినింగ్ లోనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్, యూ బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. If it was not so, I would have not told you. I go to prepare a place for you. I go to prepare a place. తెలుగులో ఎలా ఉందో చూడండి. ఆయన ఏమంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అంటున్నాడు కదా. ఈయనొచ్చి
ఆ తర్వాత వెళ్ళబోతున్నాననే విషయాన్ని బట్టి మీ హృదయమును కలవరపడనీయకుడి అని ఫస్ట్ వర్స్లో అవును. ఆరంభమవుతుంది. నేను వెళ్ళబోతున్నాను అని చెప్పి వదిలితే పర్వాలేదు. తర్వాత వాక్యము 3వ వచనం తర్వాత ఏం చెప్తాడంటే మ్మ్. ఆ 4వ వచనంలో నేను వెళుచున్న స్థలము మీకు తెలియను అంటున్నాడు. నేను వెళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలుసు అవును. అంటున్నాడు. ఇప్పుడు తెలిసినవాడు మరొక ప్రశ్న ఏమేస్తాడు? తర్వాత ఏం చెప్పాలి దానికి? అవును దేవా, రైట్, నాకు తెలుసు ప్రభువా, మీరు వెళ్ళండి, మీరు నేను వెళ్ళండి వస్తాను అని చెప్పాలి కదా. ఆ. అయితే వీరికి తెలీదు. ఆ. తర్వాత తను అంటున్నాడు తోమా. అదే ఫస్ట్ క్వశ్చన్. అదేమంటే నాకు ఆశ్చర్యమైనది, మనం తోమను తప్పుగానే అర్థం చేసుకుంటున్నాం. అయితే తోమ ఎంత గొప్ప ప్రాఫిట్ అనే విషయం నేనిక్కడ నమోదు చేస్తున్నాను. ఎంత గొప్ప ప్రాఫిట్ అంటే ఎంత ఇక్కడ ఉంది. ఈ ప్రశ్న యొక్క పునాదే క్రైస్ట్ చెప్తున్నాడు, నేను వెళుతున్నాను అన్నాడు. తోమ ఎక్కడికి వెళుతున్నారు? గూగుల్ మ్యాప్ అది లేదు. అయితే ఎక్కడికి వెళుతున్నాడు అని తెలియక ఇండియాకు వచ్చాడు. అయితే చూడండి, దానికి ప్రీలోడ్గా క్రైస్ట్ నేను వెళ్ళి సిద్ధపరుస్తున్నాను అని చెప్పినప్పుడు ఇక్కడ తోమ ఆ ప్రశ్నను వేరే విధంగా అడుగుతున్నాడు. తోమ అడిగిన ప్రశ్న, లార్డ్ వీ డూ నాట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, బట్ హౌ కెన్ వీ నో ద వే. ఆ వే అడిగిన వాడే ఇండియాకు వచ్చాడు. దీన్ని చూస్తుంటే చాలా తోమ యొక్క గొప్పతనం నాకు అర్థమైంది. అంటే తోమా వచ్చి కొన్ని చోట్లే మాట్లాడినట్టుగా బైబిల్లో నమోదు. అవును. కొన్ని కార్యాలు ఆ, మనమెప్పుడు మన దగ్గర ఒక అంటే ఇండియన్ సైకాలజీ అనడమా లేక హ్యూమన్ సైకాలజీ అని చెప్పడమా తెలీదు. 99% కూడా మీరు కరెక్ట్గా ఉండుండొచ్చు. కరెక్ట్. ఒక్క తప్పు చేసినా కూడా ఈ 99ని మర్చిపోతారు. ఆ ఒక్కటే మాట్లాడుతూ ఉంటారు. ఒక్కదాన్నే మాట్లాడుతుంటారు. అంటే భక్తుడైన యోబు భార్యను చూసినట్లయితే ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి ఆమె దగ్గర. యోబును వదిలి వెళ్ళదు. మ్మ్. ఇప్పుడుండే ఎంతో మంది ఒక చిన్న సమస్య వస్తేనే వెళ్ళిపోతున్నారు. ఆమె వెళ్ళదు. ఒక్కసారి తప్పుగా మాట్లాడుతుంది ఆమె. లైఫ్లో ఒకసారి తప్పుగా మాట్లాడుతుంది. ఈ రోజు అంతమందిను అదే. యోబు భార్య ఇలా మాట్లాడింది అంటారు. ఆ తర్వాత దేవుడు యోబును ఆశీర్వదించుంటాడు. 10 మంది పిల్లల్ని ఇస్తాడు. అదిను ఆమె వల్ల జన్మించిన వాళ్ళు. ఆమెతో ఉండే ఆ 10 మంది పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఆమె కూడానే ఉండింది. 10 మంది. ఆ 10 మంది పిల్లల్ని కనింది యోబుతోనే. కానీ వీళ్ళు మాట్లాడేదంతా దేన్ని మాట్లాడతారంటే నెగటివ్ పాయింట్ గురించే మాట్లాడుతుంటారు. ఆ విధంగా మార్తాను గురించి అలాగే మాట్లాడతారు. అది హ్యూమన్ టెండెన్సీ ఏమో అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, తోమర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడల్లా డౌటింగ్ తోమ. డౌటింగ్ థామస్ ఆయనను సందేహించాడనే కదా చెప్తారు. యాక్చువల్గా మనం కూడా ఆ విధంగానే మాట్లాడుంటాం. అయితే నిజమేంటని చూసినట్లయితే తోమ 2-3 చోట్ల మాట్లాడతాడు. మాట్లాడేవన్నీ కూడా వీరందరికంటేనూ మ్మ్. భయంకరంగా ఉంటుంది మాట్లాడేది. మ్మ్. దేవుడు చెప్తాడు, పేతురుతో నా విషయంలో అభ్యంతరపడతావు అంటాడు. అయితే లాజరు విషయంలో చూసినప్పుడు తోమానే చెప్తాడు, ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదామని చెప్తాడు. అంటే అది యథేచ్ఛగా చెప్తున్నాడో ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడో అయితే చెప్పే మాట, రండి ఆయనతో చనిపోదామని వెళ్తున్నాడు. క్రైస్ట్ యొక్క ప్రధానమైన నిత్యజీవానికైన ఫార్ములానే అదే కదా. బేస్. తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలంటున్నాడు కదా. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంబడిస్తాననేటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్ని అక్కడ చెప్తాడు. అక్కడికి వెళితే రాళ్లతో కొడతారు, చంపుతారు, మరణిస్తాము. లేదు, వద్దు, నేను పారిపోతానని లేకుండా చెప్పలేదు. మీరు వెళ్ళిరండి ప్రభువా. వారందరూ ఇలాగంటున్నారు. ఇటువంటివేవి కూడా వాళ్ళు చెప్పరు. ఏంటి ఒకే మాట, ఆయనతో కూడా చనిపోవడానికి మనం వెళదాం. తోమా యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ చాలా గొప్పది. ఇంకా చెప్పాలంటే ఏషియా అంతటికి తోమా యొక్క మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మనం అటు వెళితే తోమా వెనుక వెళ్ళిపోతాం చూడండి. సో ఇప్పుడు తోమా అడిగేటువంటి ప్రశ్న, మీరెక్కడికి వెళ్తారు, మాకు ఆ మార్గం తెలీదే అని చెప్పి ఈ ప్రశ్నను అడగనిచ్చిందే పరిశుద్ధాత్మదేవుడు. ఈరోజు ఈ 2000 సంవత్సరాలుగా గాస్పెల్ యొక్క హార్ట్ బీట్ అయిన వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఆ వాక్యాలలో ఒకటి, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఈ వాక్యము రావడానికైన ప్రశ్న ఇదియే. ద బేస్. ద బేస్. అది తోమ. తోమనే అడిగాడు. ఇండియాకు వచ్చిన తోమ. మన తోమ. ఆయన వచ్చి ఈ స్థలంలో చెప్తున్నాడు. ఆయన క్వశ్చన్ చేస్తూ మార్గం తెలియజేయమని చెప్పినప్పుడు ఈయనే చెప్తున్నాడు, నేనే మార్గము. అప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఎంత ఇంపార్టెంట్గా చూడాల్సి ఉంది చూడండి మనం. అవునా? అప్పుడు తోమ అడిగినటువంటి మార్గము, ఈయన చెప్పిన మార్గానికి ఒకవేళ తోమ లోక ప్రకారంగా అడిగినట్టుగానే ఉండనివ్వండి, ఓ పెద్ద విలువైన ట్రూత్ ఇందులో ఉంది. ఎంత గొప్ప ట్రూత్ బయటపడుతుంది ఈ క్వశ్చన్. మరో తరానికి మాత్రమే కాదు, ఎన్నో వేల సంవత్సరాలు వచ్చే వరకును ఈ బేస్. ఇదే బేస్. అయితే ఇక్కడ నేనే మార్గమని ఉంది కదా, ఇది సాధారణమైన ఒక కాన్సెప్ట్ కాదు. మేము వేరే కొన్ని కార్యాలు ధ్యానిస్తూ జెనసిస్ ధ్యానిస్తాం. ఇది చేస్తాడు చూడండి, ఆ యొక్క తోటలో జీవవృక్షానికి వెళ్లేటువంటి మార్గాన్ని, ఆ ట్రీ ఆఫ్ లైఫ్కి వెళ్ళడానికి, ఆ వేని కాపలా కాయడానికి కెరూబులను, ఆ తర్వాత అక్కడ ఫ్లేమింగ్ స్వాడ్ని కూడా నిలబెట్టినట్టుగా మనం చూడాలి. ఆ చోట ఉంటుంది. ఆ మార్గం ఉంది కదా, ఆ మార్గంలోనికి ఎవరు వెళ్ళకూడదని అర్థం. బ్లాక్ చేశాడు. దాని యొక్క అర్థం ఏంటంటే,
జీవవృక్ష ఫలం ట్రీ ఆఫ్ లైఫ్ ఉంది కదండి, దాని అర్థం హెవెన్. ఎందుకంటే అక్కడే ఇటర్నల్ ఉంది, మరణము లేని విషయం ఉంది. దానికి వెళ్ళాలంటే మార్గం ఉంది. ఆ మార్గము బ్లాక్ చేయబడింది. ఆ బ్లాక్ని రిమూవ్ చేసేవారే ఈయన క్రైస్ట్. నన్ను విశ్వసించువానికి నిత్య జీవము కలదు, ఆ ట్రీ ఆఫ్ లైఫ్ని ఇస్తానని అర్థం. రెవల్యూషన్లో చెప్తున్నాడు, జయించువానికి జీవవృక్ష ఫలాన్ని భుజింపనిచ్చాను. ఓవర్కమ్. అవును, ఈయన చెప్పినవే ఇది. నేనే మార్గము, ఆ మార్గానికి వెళ్ళడానికి ఐ యామ్ ద రూట్. ఈ జవాబునే తోమా దగ్గర చెప్తున్నాడు. ఆ జవాబు తెలియజేయడానికి తోమాను అడగనిస్తున్నాడు. అది మాత్రమే కాకుండా బదులుతో ఇండియాకు వచ్చాడు చూడండి. ఆయన లోక ప్రకారంగా ఇండియాని వెతకి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయన గైడ్ చేశాడు, వచ్చాడు. అయితే ఈ ప్రశ్నకైనా జవాబు వెనుక ఉన్నటువంటి డెప్త్ ఏంటి అని చూసినట్లయితే, నేనే మార్గం అంటే మీరు వెళ్లే మార్గం తెలియదు, మాకు దారి ఎంతో చక్కగా చెప్తాడు చూడండి. ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, మార్గం ఎలా తెలుస్తుంది? అప్పుడు తోమా యొక్క థాట్ ఏంటంటే, మేము వెనక రావాలి. ఐ వాంట్ టు రీచ్ ద ప్లేస్. అవును, మాకు ఆ మార్గం చెప్పి వెళ్ళండి. మీరు వెళ్లే స్థలం మాకు తెలీదు, సరే మార్గమన చెప్పండి, నేను అట్లే ఫాలో చేసి మీ వెనుక ఇంకా వస్తాను. చెప్పాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రభువా, నేను అక్కడికి మేము మీ రావాలి. వెనుక రావాలి. ఇది వచ్చి ఎంతో ఒక deep డీప్ థాట్. మొదటిగా మీరు ఎవరైనా గానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి, ఎందుకంటే నేను ఆ డెస్టినేషన్కి రావాలా లేదా అనేది నేను డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసిన తర్వాత నేను ఎలాగని రూట్ అడుగుతాను. అవును. ఇప్పుడు బయట దేశాల్లో పని దొరుకుతుందంటే ఏ దేశమని మొదట అడుగుతాం. అవును. డెస్టినేషనే తెలియకుండా మార్గాన్ని చూపించమంటున్నాడు. మీరెక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు, దారి చెప్పండి అంటే ఏంటి అర్థం? మీరెక్కడికి వెళ్ళినా నేను ఫాలో అవుతాను. మీరు వెళ్ళబోతున్నటువంటి డెస్టినేషన్. ఇంకొక విషయం, క్రైస్ట్ మీద ఆయనకు నమ్మకం ఉంది. ఆయన బెస్ట్ ప్లేస్కే వెళ్తాడు, నన్ను తీసుకెళ్లే స్థలం. దీనిలో ఇంకా కొంత మీరు స్పిరిచువల్గా వెళ్ళండి. మార్గం ఎటువంటి మార్గం? క్రైస్తు సజీవుడై లేచాడు, పునరుద్ధానుడై మన పాపములు క్షమించాడు. ఈరోజు మనము విమోచించబడ్డాం. బట్ దీనికైనా ఆ రూట్ని క్రైస్టు ఏం చేశాడు? ఒక యువకుడు వచ్చి అడుగుతున్నాడు కదా క్రైస్ట్ దగ్గర, నిన్ను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలని అడుగుతున్నాడు. సరైన ప్రశ్న. అతడు ధనికుడైన యువకుడు కదా. అవును. దీని గురించి మనం మాట్లాడాం. యాక్చువల్గా ధనవంతులైన వారు పరలోకానికి వెళ్ళలేరా అంటే, యాక్చువల్గా ఇష్యూ మనకు అక్కడ డబ్బు కాదు. డబ్బు మాత్రం కాదు. అక్కడున్న ఇష్యూ ఏంటంటే, తను ఆ నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి తనను మరణానికి అప్పగిస్తున్నాడనేదే ప్రశ్న. కరెక్ట్, దట్ ఈస్ ద బేస్. అదే మార్గము. పౌలే చెప్తున్నాడు, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను. అప్పుడు ఆ రూట్ వచ్చి నిత్య జీవానికైన రూటు ఎప్పుడునూ సిలువను భరించడమే, వేదనల మధ్య నడిచి వెళ్లడం. ఇరుకులో యేసు స్పష్టంగా చెప్తున్నాడు, ఇరుకైన ద్వారములో ప్రవేశించండి అని చెప్తున్నాడు. ఆ మార్గాన్ని ఇతను అడుగుతున్నాడు. అయితే ఏ విషయం అంటే, హీఈస్ రెడీ టు అక్సెప్ట్. అతను ఏ మార్గమైనా చెప్పండి, వీఆర్ రెడీ టు. చివరికి ఆ రూట్లో తోమా వెళ్ళాడు కదా. అవును, సాక్రిఫైస్ చేశాడు కదా. రోజు ఆ గుర్తులు ఇక్కడ ఉన్నాయి. వచ్చి దిగింది కేరళలో కావచ్చు, అక్కడ నుండి తర్వాత బయలుదేరి ఇక్కడ ఆయన మైలాపూర్లో ఆయన పాతిపెట్టిన స్థలము కావచ్చు, సైదాపేటలో ఆయన శ్రమలు ఆరంభమయ్యాయి అంటారు, చిన్న మైలేలో ఇన్ని ఉండవచ్చు. బట్ ఆయన ముగింపు సిలువను భరించే స్థాయికే కదా వచ్చింది. సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ మీద కూర్చునే కదా ఈ రోజు అంతటిని కూడా నేను మాట్లాడుతున్నాను. దానికి బేస్ ఇక్కడ ఉంది. ఆ బేసు ఆ ప్రశ్నకైనా మార్గము, ఆయనకి లభించిన మార్గం ఆయన కనిపెట్టాడు, ఇదే మార్గం అని. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, ఆయన చేసిన సాక్రిఫైస్ ఇంకా బైబిల్లో రికార్డ్ అయింది మాత్రమే కాదు, ఈ రోజు కూడా మనం మాట్లాడుతున్నాం చూడండి. అదే చెప్తున్నా, ముందు నాయకులు చేసిన సాక్రిఫైస్ ని ఒక జనరేషన్ తర్వాత మర్చిపోతారు. అయితే 2000 ఏళ్లుగా మనం తరచూ ఏంటి కారణమని అడిగితే, కొండ మీద కట్టబడిన ఇల్లు అని చెప్తున్నాం కదా, అది మన భాషలో కొండ అంటాము, దాని మీద వేసిన బేస్. తోమా ఆయన మీద బేస్ వేశాడు. మనము తోమా మీద, అపోస్తలుల పునాది మీద కట్టబడ్డాము. తోమా ఒక అపోస్తలుడు, అపోస్తలుల ఉపదేశములో. పౌలు చెప్తాడు, నేను పునాది వేశాను. ఆ పునాది అన్నది బేస్ తోమా ఇండియాకి వేశాడు. ఆ బేస్ మీదే కదా నుంచుని ఉన్నాము. అందులో క్రూరమైన సంగతి ఏంటంటే, ఆ బేస్ మీద నుంచుని తోమా చెప్పిన ఉపదేశాన్నే మనము తలక్రిందులుగా ప్రసంగం చేస్తున్నాం కదా. తోమా చెప్పిన మార్గం ఏంటి? ఆయన అడిగినందుకు ప్రభు చెప్పిన మార్గము, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఈ 3 వర్డ్స్ ఉన్నాయి కదండి. ఈ 3 మాటలు ఒకటిగా కనెక్ట్ చేస్తాను చూడండి. ఈ మార్గము, ఏ మార్గం అంటే సత్యమే. ఈ మార్గములో, ఈ సత్యములో నడిచినట్లయితే, ట్రూత్లో నడిచినట్లయితే జీవం దొరుకుతుంది. నేనే మార్గము సత్యము జీవము. నేనే మార్గము. ఈ మార్గములో మీరు సత్యములో నడిస్తే జీవం దొరుకుతుంది. అంతే. ఎంత గొప్ప ట్రూత్ని ఎంటైర్ బైబిల్ అందులో ఉంది. అందులోకైనా ఒక జవాబుగా ఆయన ఎంతో చక్కగా చెప్తాడు. సో ఈ క్వశ్చన్, నాకు మార్గం చెప్పండి అంటున్నాడు. ఒక్కొక్కరిని అడగాల్సిన క్వశ్చన్ ఇది, ఈచ్ అండ్ ఎవ్రీబడి. బట్ క్రైస్టే మార్గం.
అయితే మీకొక మార్గం ఉంది అందులో. ఉమ్, పౌలు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళాలని లేదు. ఉమ్, పేతురు వెళ్ళిన మార్గంలో పౌలు వెళ్ళాలని లేదు. అవును. ఐగుప్తునకు ఫస్ట్ మోసెస్ వెళ్తాడు. ఉమ్, అంటే మిథ్యనులో 40 సంవత్సరాలు ఉండి ఐగుప్తునకు వెళ్ళిన మార్గము. అయితే తను వెళ్ళినప్పటి రూటును ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళిన రూటు డిఫరెన్స్ ఉంది. ఆయన వేరే రూటు, వీళ్ళు వేరే రూటు. ఉమ్. అయితే ఇద్దరి యొక్క డెస్టినేషన్ కానానే. ఒక్కొక్కరికి ఒక మార్గం. అబ్రహాము యూఫ్రటిస్ నది నుండి వస్తాడు, ఉమ్, ఇరాక్ నుండి వచ్చాడు. ఉమ్, ఆయన వాగ్దాన దేశానికి రావడానికి, ఇప్పుడు మోసెస్ వీళ్ళని ఆ వాగ్దాన దేశానికి తీసుకెళ్ళడానికి జాకబ్ సిరియా నుండి వస్తాడు. ఉమ్, ఆయన వాగ్దాన దేశానికి రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్ ఉంది. ఉమ్. కానీ అంతమంది డెస్టినేషను కనానే. కానాను. ఆ విధంగానే మన అంతమందికిని డెస్టినేషన్ హెవెనే. ఉమ్, బట్ క్రైస్ట్ ఒక్కొక్కరికి తన మూలముగా ఒక మార్గాన్ని ఉంచాడు. వీ ఆల్ హ్యావ్ టు ఫాలో దట్. అదే చాలా ఇంపార్టెంట్ అక్కడ చెప్పబడుతుంది. ఈ ఎపిసోడ్లో అడగండి చెప్తాను అలాగంటే ప్రశ్న అడిగించేదే పరిశుద్ధాత్ముడే. ఇక్కడ క్రైస్తు ఒక విషయాన్ని తెలియజేసి వీరు పరిశుద్ధాత్మ సహాయంతో తోమా మొదటి ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు మరో ప్రశ్న వస్తుంది, గమనించండి. వన్ ఆఫ్ డిసైపల్స్ కూడానే ఉంటున్నారు. క్రైస్తు అడుగుతున్నారు, గమనిస్తున్నారు, అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే గమనించండి, ఆయన చెప్పిన ఒక విషయాన్ని 14th చాప్టర్లో బిగినింగ్ లో వచ్చి, ఇప్పుడు ఫిలిప్ ఒక క్యారెక్టర్. ఫిలిప్ ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఫిలిప్ని గురించి మాట్లాడడం మనం చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఫిలిప్ ఒక ఉన్నతమైన క్యారెక్టర్. ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఎలా చూడాలో గమనించండి. ప్రశ్న ఏంటంటే, ఫిలిప్ సెడ్ టు హిమ్ 8వ వచనంలో, లార్డ్ షోస్ ద ఫాదర్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్ అని వ్రాసింది. తెలుగులో ఎలా ఉంది? ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పాను. మాకు చాలు అంటున్నాడు. చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీ అవసరత ఏంటనేది ఇంపార్టెంట్. ఉమ్, ఇప్పుడు ఈరోజు మనం ఏది దేవుని దగ్గర చాలు అంటున్నాం, ఉమ్. ఏది అడుగుతున్నాం? ఈరోజు మనము సరైన ప్రశ్న. కదండి, ఏది అడుగుతున్నాము, ఏది చాలు అంటున్నాం. అదే కదండి. అవునవునవును. నేను ఈరోజు అడిగే విషయాలు చాలినంతగానే లేవు కదా. ఉమ్, అడుగుతూనే ఉన్నాం. తనేం చెప్తున్నాడు? నాకది చూపండి, నాకది చాలు చాలు అంటున్నాడు. వేరేది వద్దు, అదే చాలంటున్నాడు. అప్పుడు మీ యొక్క క్వశ్చన్ దేనివైపు ఉందనేదే చాలా ఇంపార్టెంట్. ఉమ్. ఈరోజు వరల్డ్ బ్లెస్సింగ్ పై ఉందా? అది దానివైపుగానే ఉంది. ఎంతమందికి తండ్రిని చూడాలనే ఆశ ఉంది. అవును. సీక్ యు ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని రాసుంది. అవును, అండ్ అదర్స్ విల్ బి గివెన్. అవును. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించాలి. రివర్స్ లో మనం అర్థం మనం కూడా చేసుకుంటాం. అనుగ్రహించబడేవే వెతుకుతూ ఉన్నాం. అవును. ఇప్పుడు తండ్రిని చూడలేరనే కదా బైబిల్లో ఉంది. ఒకరు అవును. ఏ కాలమున చూడలేదు. అవును. ఇతను అడుగుతున్నాడు చూడండి. ఈ ప్రశ్న ఇంతకుముందు ఆశపడి అడిగింది ఎవరు? ఉమ్. మోసెస్. మోసెస్ అక్కడ అడుగుతున్నాడు. మోసెస్ అడిగింది, దేవా నిన్ను నేను చూడాలి. ఎలాంటి ఒక దాహం చూడండి. ఈ విషయంలో మనం మోషేని ఎలా మాట్లాడుతున్నాం? ఉమ్. మోషే అక్కడ చూడాలని ఆశపడ్డాడు. బండసందును దేవుడు ఆ ఏర్పరిచాడు. డెప్త్ ఇక్కడ ఉంచాడు. సేమ్ సీన్ అండి ఇది. మన భాషలో చెప్పాలంటే సేమ్ సీన్. సేమ్ డెప్త్ అండ్ సేమ్. మోషే దేవుని వద్దకు వెళ్లి, దేవా నిన్ను చూడాలన్నప్పుడు ఇక్కడ ఫిలిప్పు యేసు దగ్గర అడుగుతున్నాడు, నేను తండ్రిని చూడాలి. అక్కడ మోషే చూసిన యేసు, ఇక్కడ ఫిలిప్పు చూసిన యేసు ఒకే యేసే. అదే ఇతను క్రైస్ట్ ని చూసి క్రైస్ట్ ప్రశ్నిస్తున్నాడు. చూసి అడుగుతున్నాడు. అక్కడ మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. అక్కడ ఒక బండ సందు అని చెప్పాడు కదా. బైబిల్ చెప్తుంది రోమాలో ఆ బండ క్రీస్తే అని. అప్పుడు ఈయన క్రీస్తు దగ్గరకు వచ్చాడు కదా. ఫిలిప్ అక్కడే కదా ఉంచున్నాడు. ఆయన బండ దగ్గరికి వెళ్ళాడు, ఈయన బండ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆ స్థలములో మోషే వల్ల వాక్యములో ఉన్నట్టుగా చెప్తున్నాను, తండ్రి ముఖాన్ని చూడలేకపోయాడు. వెనుక ప్రక్క చూచెదవు అంటున్నాడు. అవునా? దాని యొక్క స్పిరిచువల్ మీనింగ్ ఏంటని చూసినట్లయితే, ఇప్పుడు మనకిలాగా దేవునికి ముందు ప్రక్క వెనుక ప్రక్క వీపు అనేటువంటిది లేదు. కరెక్ట్. అది అర్థం చేసుకోవాలి. గాడ్ యొక్క డైమెన్షనే వేరే. ఇప్పుడు మనకి 2 కన్నులు ఉన్నాయి. అవునా? దేవునికి వచ్చి 7 కన్నులు గలవాడని బైబిల్ తెలియజేస్తుంది. అవును. అలాగున్నప్పుడు గాడ్ డైమెన్షనే వేరే. నా వెనుక ప్రక్క అన్నది ఏది చెప్తున్నాడు అని చూసినట్లయితే, ఆయన ముందు ధర్మశాస్త్రమునందు బయలుపడిన దేవుడు. అందులో ఆయన్ని చూడలేరు. ఆయన దండించేవానిగా ఉన్నాడు, దండన ఇచ్చేవాడిగా ఉన్నాడు. సో ఆయన్ని చూడలేరు. వెనుక వస్తాను, కృపా కనికరము గలవానిగా వస్తాను. ఎందుకంటే అంతకుముందు మోషేతో చెప్తున్నాడు, నేను కరుణించు వాని కరుణించదను, ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను చెప్పే ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. అప్పుడు వెనుక కృపా కనికరముతో బయలుపడేదే క్రైస్ట్. నీవు నా ముందు ప్రక్క చూడలేవు. ఫస్ట్ పార్ట్, ఆ లాలో ఉండేటువంటి ఆ దేవుణ్ణి నువ్వు చూడలేవు, బట్ గ్రేస్లో ఉన్న గాడిని చూడగలవు. అదే అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఫిలిప్ ఎవరిని చూస్తున్నాడు? ఫిలిప్ ముందున్న విషయాన్ని చూశాడు. ఇప్పుడు సెకండ్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఫిలిపు యేసునొద్ద అడుగుతున్నాడు, దేవుణ్ణి చూడాలి. ఇప్పుడు ఈయన నన్ను చూస్తున్నావు కదా, మోషే చూసిన వెనుక భాగాన్ని ఈయన లిటరల్ గా చూస్తున్నాడు.
ఈ క్వశ్చన్కైనా ఆ సీన్ మీరు యోచించి చూడండి, ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది చూడటానికి ఆయనొచ్చి మోషే వచ్చి ఒక బండ సందులోనికి వెళ్ళి దాటి వెళ్లే వరకు నా చేతితో ఇన్ని ప్రొసీజర్స్ ఉండేవి కదండి. ఆ ఒక్క ప్రొసీజర్ లేకుండా సర్వసాధారణంగా క్రైస్ట్ చెప్తున్నాడు, నువ్వు నన్ను చూశావు కదా, నన్ను చూచినవాడు తండ్రిని చూశాడు. మీ యొక్క అవసరత ఏంటి? దేన్ని వెతుకుతున్నారు? వెదికేది దేన్ని? ఏది అడుగుతున్నారు? దేన్ని ఏది వెతుకుతున్నారు? అడుగుతున్నారు? అడగండి, చెప్తాము. అదే మీరు అడిగినట్లయితే ఆయన దానికి జవాబు చెప్తాడు. మ్మ్. ఆ జవాబు ఏదై ఉందంటే మీ అవసరత సంధించేదిగా ఉంది. ఈరోజు నా అవసరత ఏదనేది నాకు మొదటగా తెలియలేదు, మ్మ్. అందువల్ల నాకు అడగడం తెలియలేదు. అందువల్ల బైబిల్ చెప్తుంది, యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు గనుక మీకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు సహాయపడేది? పరిశుద్ధాత్మ. వీళ్ళు ఈ ప్రశ్న అడిగినందువల్ల ఒక జవాబు దొరుకుతుంది. మ్మ్. నేనే మార్గం, సత్యం. వీరు అడగగలుగుతున్నారు మ్మ్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చెప్పిస్తున్నాడు. మ్మ్. ఈరోజు మనలో చాలా మందికి ఏం అడగాలో చేత కావడం లేదు, ఎందుకంటే మనం అడిగేదంతా ఏదై ఉంది? వాళ్ళి ఆ మార్గం అడగలేదు, ఆ మార్గంలో వెళ్లే కారుని అడుగుతున్నా. మ్మ్. తండ్రిని అడగలేదు, తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ మైండ్లో ఏది ఉందో అదే అడుగుతున్నాను ఆయన్ని. ఆ యొక్క ప్రశ్న అడిగేటువంటి విషయం వచ్చి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వలన ఇది జరుగుతుంది. మ్మ్. ఇవి ఇంకా మనం చెప్పుకోవచ్చు, సమయం తక్కువ అవును. ఈరోజు. యాక్చువల్లీ ఈ రోజు కార్యక్రమంలో 3 ప్రశ్నలు, 3 డిసిపుల్స్ అడిగిన ప్రశ్నలు చూసాం. మొదటిగా తోమాది చూసాం, ఫిలిప్ని చూసాం. మరో ప్రశ్న ఉంది, మరో డిసిపుల్ అడుగుతున్నాడు. దీన్ని మనం మరో నమోదులో చూద్దాం. బట్ ఈ కార్యక్రమంలో నేను అర్థం చేసుకున్న విషయం అదేమంటే, ప్రశ్నను అడగమని ప్రేరేపించడం పరిశుద్ధాత్ముడు. రెండవది, మనం దేన్ని అడుగుతున్నాం, అదేమంటే మనం మరో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాం. ఒక పెద్ద రాజు వద్ద నిల్చొని సింపుల్ అయిన విషయాన్ని, ముఖ్యమైన మ్యాటర్ విడిచిపెడుతున్నాం. ఇక్కడ ఆ డెప్త్ ఉంది. సో దేవుడు మన వద్ద కోరేది ఆయన్ని తెలుసుకునే విషయం. ఐఎమ్ ద వే అని చెప్పినప్పుడు మరి అడిగేది కరెక్ట్ గా అడిగామంటే అన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఇదే నేను అర్థం చేసుకున్నాను. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమం నమోదులో 3వ డిసిపుల్ ఏమని అడిగాడు, ఏం బదులు వస్తుందని చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు చాలా సంతోషం. వందనాలు.